మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపం చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కారియోతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్లి, నేనాయనను మీకప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్లి, ఆ కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయననడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానినాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకోండి, తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను.
అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతట యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణముకు అంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్మని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తం ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల 2వ మారు వెళ్లి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడాయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చియున్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవనిని ముద్దు పెట్టుకొందునో ఆయన యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొను వారందరూ కత్తితోనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా హ్యూయముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలెను, లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలో యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తన లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కాని అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుష్యులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిది. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీయు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని
మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశము మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. పేతురు వెలుపటి ముంగిట కూర్చునియుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరగనని మరల చెప్పాను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్న వారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను.